పంచారామ క్షేత్రాలు అంటే ఏంటి, వాటి నిర్మాణ చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. పంచాక్షేత్రాలు లేదా పంచారామాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివుడికి అంకితం చేయబడిన 5 పురాతన హిందూ దేవాలయాల సమూహం. ఈ ఆలయాలు ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరంలో ఉన్నాయి. ప్రాంతీయ పురాణాల ప్రకారం ఈ ఆలయాలలోని లింగాలను అరమాలుగా సూచిస్తారు. ఒకే ఏకీకృత శివలింగం నుంచి సృష్టించబడ్డాయని నమ్ముతారు. పంచారామ ఆలయాల స్థాపనను ఇంద్రుడు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మరి వీటి స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. అమరారామ అమరావతిలో ఉంది. అమరావతిలోని అమరేశ్వర ఆలయాన్ని శిలాశాసనం, చారిత్రక ఆధారాల ఆధారంగా దాని గోడలపై ఉన్న 35 శాసనాలలో మొట్టమొదటి 1129 CE నాటిది. దాని ద్రవిడ నిర్మాణ శైలి 10వ శతాబ్దపు సామర్లకోట, ద్రాక్షారామ, భీమేశ్వర ఆలయాలను పోలి ఉన్నప్పటికీ మునుపటి శాసనాలు లేకపోవడం వల్ల ఆలయం తరువాత నిర్మించబడిందని సూచిస్తుంది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో ఉద్భవించిందని పండితులు అంచనా వేస్తున్నారు. కాలక్రమేణా భీమేశ్వర ఆలయాలతో సంబంధం ఉన్న ఇతిహాసాలు వాటిని అమరేశ్వర ఆలయంతో అనుసంధానించి ఉండవచ్చు. అమరావతి గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఇక్కడ ఇంద్రుడు అమరలింగేశ్వరుడిని పూజించాడని నమ్ముతారు. ద్రాక్షారామంలో ఉంది. ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం సాంప్రదాయకంగా చాళుక్య భీమకి చెందినదిగా చెప్పబడుతోంది. అయితే దీనికి శిలాశాసన మద్దతు లేదు. అమ్మ పాలన నాటి ఒక శాసనం కుప్పనార్య అనే అధికారి గురించి ప్రస్తావిస్తోంది. అతను ద్రాక్షారామంలో కుప్పేశ్వర అనే శివాలయాన్ని నిర్మించాడు. అయితే ఆ పేరుతో ఇప్పుడు ఆలయం లేదు. 1081 CE నాటి భీమేశ్వర ఆలయంలోని తొలి శాసనం ఈ కాలానికి ముందు దాని ఉనికిని సూచిస్తోంది. 982 CE నాటి మరొక శాసనం ఈ ఆలయాన్ని ప్రస్తావిస్తోంది. ఇది 10వ శతాబ్దం ప్రారంభంలో బహుశా కుప్పనార్య కాలంలో నిర్మించబడిందని సూచిస్తోంది. రాముడు ఇక్కడ శివుని, తర్వాత సూర్యుడిని, ఇంద్రుడిని పూజించాడని నమ్ముతారు. 18 శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబాదేవి ఇక్కడ ఉంది. సోమారామ భీమవరంలో ఉంది. భీమవరంలోని సోమేశ్వర ఆలయం తారకాసురుడి పురాణంతో ముడిపడి ఉంది. ఇక్కడ అతని మెడ నుంచి పడిపోయిన శివలింగ భాగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఆలయంలో లభించిన తొలి శాసనం తూర్పు చాళుక్య రాజు శక్తివర్మ పాలన నాటిది. ఈ ఆలయ నిర్మాణం 10వ శతాబ్దంలో జరిగింది. అయితే నిర్మాణ లక్షణాలు తరువాతి కాలంలో ఇది పునర్నిర్మాణాలకు గురైందని సూచిస్తున్నాయి. సోమేశ్వర స్వామి ఆలయం గునుపూడిలో ఉంది. ఈ ఆలయం ముందు చంద్రకుండం అనే పవిత్ర చెరువు ఉంది. ఈ లింగం చంద్రమాసం ప్రకారం అమావాస్య సమయంలో నలుపు, పూర్ణిమ సమయంలో తెలుపు రంగులోకి మారుతోంది. అన్నపూర్ణమాత ఆలయం 2వ అంతస్తులో ఉంది. ఇక 3వది క్షీరారామ. ఇది పాలకొల్లులో ఉంది. పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర ఆలయం సాంప్రదాయకంగా నరేంద్ర మృగరాజుతో ముడిపడి ఉంది. ఎడారుపల్లి రాగి ఫలకం గ్రాంట్ ప్రకారం 108 యుద్ధాలు చేసి శివాలయాన్ని నిర్మించాడు. పంచారామ మందిరాలలో భాగమైన ఈ ఆలయం సాధారణంగా 2 అంతస్తుల మందిరాలకు భిన్నంగా ఒక చిన్న లింగంతో కూడిన ఒకే అంతస్తుల నిర్మాణం. ఆలయంపై ఉన్న 46 శాసనాలలో మొదటిది 1156 CE నాటిది. తాజాది 1640 CEలో నమోదు చేయబడింది. శిలాశాసన ఆధారాల ఆధారంగా ఈ ఆలయం 11వ శతాబ్దం CEలో నిర్మించబడిందని నమ్ముతారు. స్థానిక పురాణాల ప్రకారం క్షీరారామలింగేశ్వరుడు ఇక్కడ విష్ణువుకు సుదర్శన చక్రాన్ని సమర్పించాడు. ఓ మహర్షి శివుడి నుంచి వరాలు, పాలు పొందాడు. అందుకే దీనికి క్షీర అనే పేరు వచ్చింది. కుమారరామ సామర్లకోటలో ఉంది. సామర్లకోటలోని భీమేశ్వర ఆలయం తూర్పు చాళుక్యరాజు చాళుక్య భీమకు ఆపాదించబడింది. ఈ ఆలయం సామర్లకోటకు దగ్గరగా చాళుక్య భీమవరం సమీపంలో ఉంది. పిఠాపురంలో లభించిన ఒక శాసనం చాళుక్య భీమునికి దీని నిర్మాణ ఘనతను పేర్కొంటుంది. అతను 30 సంవత్సరాలు పరిపాలించిన విక్రమాదిత్య కుమారుడిగా వర్ణించబడ్డాడు. 360 యుద్ధాలను గెలిచాడని చెబుతారు. కొంతమంది పండితులు చాళుక్య భీమ 2
ఆలయ నిర్మాణానికి బాధ్యత వహించవచ్చని ప్రతిపాదించినప్పటికీ చాలా ఆధారాలు చాళుక్య భీమ ఒకటిను దాని స్థాపకుడిగా సమర్థిస్తున్నాయి. కుమార భీమేశ్వర స్వామి ఆలయం సామర్లకోటలో ఉంది. ఇది కాకినాడ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తికేయుడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని భావిస్తారు. అందుకే దీనికి కుమారరామ అనే పేరు వచ్చింది.